వెల్కమ్ టు ఐఫై నెట్వర్క్. అక్కినేని నాగ చైతన్యకు వరుసగా తగులుతున్న ఫ్లాప్ల నుండి మజిలీ పెద్ద రిలీఫే ఇచ్చింది. ఒక్క చైతుకు మాత్రమే కాదు, అక్కినేని హీరోలందరూ వరుస ఫెయిల్యూర్లతో సతమతమవుతూ ఉండడంతో ఈ విజయం అక్కినేని ఫ్యామిలీకి, ఫ్యాన్స్ కు ఎంతో ఆనందాన్నిచ్చింది. ఈ సినిమా మొదటి 3 రోజుల్లోనే 17 కోట్ల రూపాయల థియేట్రికల్ షేర్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతోంది. మధ్యలో థియేట్రికల్ రైట్స్ ను 21 కోట్ల రూపాయలకు అమ్మడం జరిగింది. సోమవారం వసూళ్ల వివరాలు ఇంకా రాలేదు. సోమవారానికి కష్టం కానీ మంగళవారానికి బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అసలే సరైన సినిమాలు లేక ప్రేక్షకులు మంచి సినిమా కోసం ఎదురు చూస్తున్న పరిస్థితిలో మజిలీ రిలీజ్ కావడం భారీ అడ్వాంటేజ్ అయ్యేలా ఉంది. సినిమాకు మంచి టాక్ రావడం ఒకెత్తైతే సమ్మర్ హాలిడేస్ పోటీలో వేరే సినిమాలు లేకపోవడం మజిలీని నెక్స్ట్ లెవెల్ కు తీసుకువెళ్లే అవకాశాలు ఎంతైనా ఉన్నాయి. రారండో ఈ వేడుక చూద్దాం. దాదాపు 25 కోట్లు వసూలు చేసి చైతు కెరీర్ లో అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచింది. ఇప్పుడు మజిలీ జోరు చూస్తుంటే ఆ మార్కును అవలీలగా దాటేసేలా ఉంది. అంతేకాదు, ఈ సినిమా 30 కోట్ల మార్కును టచ్ చేయడం కూడా సాధ్యమేనన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. F2 తర్వాత ఏదో ఒకటి అరా సినిమాలు తప్ప ఈ ఏడాదిలో హిట్లు లేవని అనుకుంటున్న సమయంలో మజిలీ ఆ లోటును తీర్చేసింది. అంతేకాదు, సమ్మర్ సీజన్ ను సూపర్ గా ప్రారంభించిందని, సమ్మర్ సీజన్ లో రానున్న సినిమాలు కూడా టాలీవుడ్ ను కలకలలాడేలా చేయడం ఖాయమేనని అంటున్నారు. Hi guys, this is Niharika Konirala. Do subscribe to i5 Network. Hi, this is Pavni Gangireddy. Please subscribe to i5 Network. హలో అండి, నేను మీ కృష్ణుడిని. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐఫై నెట్వర్క్. Hi everyone, I'm Nandini Rai. Please do subscribe to i5 Network. Hi guys, this is Priyanka Jalkar. You're watching me on iFi Network. For more interesting videos and film updates, please subscribe to iFi Network. Please watch and subscribe iFi Network. Please subscribe to iFi Network. Hi, నేను మీ మధునందన్. Please subscribe to iFi Network and please support iFi Network. Thank you. iFi Network కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హైఫై వీడియోస్ చూడండి. కింద ఉంది కదా, సబ్స్క్రైబ్ అండ్ లైక్. గో హెడ్ అండ్ లైక్.